జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ముత్తంగి పిఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కార్యకర్తలకు మంత్రి వివేక్ వెంకటస్వామి దిశానిర్దేశం చేశారు. ఇంకా పటాన్చెరు ప్రత్యేకంగా ఒక పట్టుదలగా లేదు, మనము ఎట్లన్నా గెలవాలని చెప్పి అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. మొన్న రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. నిజంగానే కొందరికి ఇవ్వలేదేమో, మిస్ అయిందేమో, మీరు లిస్ట్ రాసి ఇవ్వండి. నేను మీ మంత్రి ఇన్ఛార్జిని 100% మీకు రేషన్ కార్డ్స్ శాంక్షన్ చేపిస్తాను. మొన్న రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. నిజంగానే కొందరికి ఇవ్వలేదేమో, మిస్ అయిందేమో, మీరు లిస్ట్ రాసి ఇవ్వండి. నేను మీ మంత్రి ఇన్ఛార్జిని 100% మీకు రేషన్ కార్డ్స్ శాంక్షన్ చేపిస్తాను. ఇందిరాగాంధీ గారు వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని పథకాలు ఇందిరాగాంధీ గారు ఎందుకు పెడుతున్నారంటే వారు ప్రధానమంత్రిగా మన దేశాన్ని మంచిగా నడుపు ఒక మంచి పేరు సంపాదించడం జరిగింది. ఇంకా పటాన్చెరు ప్రత్యేకంగా ఒక పట్టుదలగా లేదు, మనము ఎట్లన్నా గెలవాలని చెప్పి అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. ఇందిరాగాంధీ గారు వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం